అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీలు మద్దతు తెలియపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు సహకారంతో కర్షకులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అభిమానించి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరొకసారి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ప్రజల తాలూకా మద్దతుతో, ప్రజల తాలూకా సహకారంతో వచ్చే ఎన్నికల్లో అయినాక పొత్తు ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకొని మంగళగిరిలో రాజధాని కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకొని మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే కార్యక్రమం కానీ, ఉత్తరాంధ్ర సుజల సవంతి కార్యక్రమం కానీ ఇవన్నీ తప్పనిసరిగా పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసంతో, ముఖ్యంగా ఆర్ఈసిఎస్ని మళ్ళీ కోఆపరేటివ్ వ్యవస్థగా కొనసాగించే కార్యక్రమం కానీ, ఏదైతే తుమ్మపాల వివి రమణ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డదో ఆ ఫ్యాక్టరీ స్థానంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ చెరుకు రైతులను ఆదుకునే విధంగా జిల్లాలో ఏర్పాటు చేయాలనేటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా ఒక రామరాజ్య స్థాపనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.